థ్యాంక్ యూ సుమా గారు. నాకు సుమా గారు అంటే చాలా ఇష్టం. ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఆవిడ జోష్ ఇస్తారు అందరికి. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లవ్ యూ. మొన్న జపాన్లో ఇది ఎలాంటివన్నీ చేశాను మీకు కూడా. ఇగో మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. సో ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. టూ మచ్ చలి ఉంది. యా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అనిల్ టడాని నా బ్రదర్. మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు. ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది. అనిల్ డార్లింగ్, వేర్ ఇస్ అనిల్ బ్రదర్? ఓ హీస్ డౌన్ సమ్వేర్. అనిల్ టడాని, ఓకే బ్రదర్, ఐ లవ్ యూ. అండ్ సంజయ్ సార్, సార్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. అసలు ఏంటి సార్ అది? మీరు క్లోజప్ పెడితే మొత్తం తినేస్తారు. సంజయ్ దత్ సార్, మా నానమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు. నానమ్మ కథ, మా నాన్నమ్మ మనవడో కథ, ఈవిడు పెడదాం అన్నాడు. చాలా బాగా చేశారండి అనుకున్నాం. కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ మనవడ కథ. సో అది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి. వెరీ గుడ్ పర్ఫార్మర్. చాలా కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమాకి ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది. మాల్విక, టాల్, బ్యూటిఫుల్ ఐస్, 2.5 years పాప సినిమా కష్టపడింది. నిధి అంటే సెట్లో అందరికీ ఫేవరెట్. పాజిటివ్, కామ్, దాని పనులు చేసుకుంటుంది. బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్. వెరీ రేర్ కాంబినేషన్. సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి, థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా. స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరూ. ఓకే, ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఇది అసలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి, ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ ఈయన ఆయన సరే తర్వాత చెప్తా. ఈయన ఏదో చేస్తారు, ఏదో రాస్తారు. ఈయన అసలు విశ్వ గారు 3 సంవత్సరాలు మేం భయపడ్డాం, కానీ ఈయన అసలు భయపడ్డా. ఏంటి సార్ ఆ ధైర్యం? ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు? మీరు, మీ వైఫ్, మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్? కొంచెం మాకు కూడా చెప్తే. హీరో
సీరియస్గా చెప్తున్నా, రాజా సాబ్కి హీరో విశ్వప్రసాద్ గారు. తమన్ డార్లింగ్, లవ్వే లవ్వే అంతా లవ్వే. ఓకే, వెళ్ళిపోయారు కదా, దా. ఓకే ఓకే, వెళ్ళిపోయాడు కదా, రండి రండి, క్లియర్ క్లియర్. సో తమన్ డార్లింగ్, ఫస్ట్ మారుతి గారు, మేము హారర్ ఇది ఈయన మారుతి గారు, అదే దాని గురించి చెప్తా. ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు అది. ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడున్నాడు మనకి ఈ వాట్ ఎవర్ సినిమాకి. నేను ఇంతకు అనుకున్నాను క్యారమెన్లో, తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి, ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం. చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే, మరీ ఓవర్గా ఉంటుందేమో అని. తమన్ డార్లింగ్, థ్యాంక్ యూ, నీ చేతుల్లో పెడుతున్నాం. ఎవరు మర్చిపోయినా మన డిఓపి గారు కార్తిక్ గారు, అసలు ఆయన పేస్, ఈయన స్పీడ్కి, ఆయన పేస్కి, ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్. అసలు కార్తిక్ సార్, థ్యాంక్ యూ లాట్, బికాజ్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ లెవెల్ వచ్చింది. రామలక్ష్మణ్ మాస్టర్, ఈ ఫైట్లు వీటిలు ఈ బేబచ్చాలు, సాల్వన్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్. ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు, ఈయన బాహుబలి అటు వెళ్ళిపోయారు. కానీ రామలక్ష్మణ్ మాస్టర్ మాస్ తెలుసు కదా, సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు. డార్లింగ్, ఈ మారుతి గారు ఇది పాపం, ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి. సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి, డార్లింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా అన్ని డిష్యూలు అయిపోతున్నాయి, సీరియస్ అయిపోతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డార్లింగ్ అని చెప్పాను. చేద్దాం డార్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం, అది చేసాం. ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది. స్టార్ట్ అయింది, సినిమాలు వెళ్తూ ఉంది, రాస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉంది. విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ రెడీ అంటున్నారు. కథ ఒక పేస్కి వెళ్ళేసరికి క్లైమాక్స్, నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను, సీరియస్ చెప్తున్నాను. అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అన్ని తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు ఈ క్లైమాక్స్ డార్లింగ్ పెన్తో రాసావు, మిషన్కి ఎంతో రాసావు చెప్పు. ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి. హారర్ సినిమాలో హారరే కాదు, ఒక టైప్లో చేసాడు అన్నయ్య. ఎలా చేసావు మరి? మేమైతే ఎక్సైడ్ ఉన్నాం, మరి అది మీరు చెప్పాలి తర్వాత, అది ఇంపార్టెంట్. ఏదేమైనా మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే, మరి చూసుకోండి, అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. వెరీ ఇంపార్టెంట్, సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ.
సో లవ్ యూ డార్లింగ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్ డార్లింగ్స్.